ओम शांति। आज का क्वेश्चन है, बाबा मुरली में कहते हैं मुझे याद करो। బాబా మురళిలో చెప్తున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం చేయండి అని. और कोई मुरली में कहते हैं बाबा की संगम युग है, मुझे साथ में रखो। కొన్ని మురళిలో చెప్తాడు, సంగమ యుగములో నన్ను మీ తోడు ఉంచుకోండి అని. ठीक है, तो क्वेश्चन है, जब बाबा को साथ में रखेंगे तो याद करने को जरूरत है क्या? మరి బాబాని మన తోడు ఉంచుకున్నప్పుడు ఇంకా బాబాని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉందా? ठीक है, तो पहले ये जानना चाहिए याद किसको कहते हैं। కాబట్టి మొదట జ్ఞాపకం అని దేన్ని అంటారని తెలుసుకోవాలి. याद जिसको कहते हैं जो सिर्फ सूक्ष्म कर्मेंद्रियों द्वारा ही कर सकते हैं। జ్ఞాపకం అని దేన్ని అంటారంటే కేవలం సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారా మాత్రమే చేసేదాన్ని. कोई व्यक्ति का कोई चीज के साथ जब आप योग में कनेक्शन में आते हो, ఏ వస్తువు పట్లైనా ఏ వ్యక్తికైనా సరే సూక్ష్మములో సంబంధములోకి వచ్చినప్పుడు మాత్రమే उसको याद कहा जाता है। దాన్ని జ్ఞాపకము అని అంటారు. उसमें शरीर का आंख कान मुख कुछ आ गया तो उसको याद कहा नहीं जाता है। దానిలో శరీరము గాని ముక్కు గాని కళ్ళు గాని ఏమైనా వచ్చినప్పుడు స్థూలమైన వచ్చినప్పుడు దాన్ని జ్ఞాపకము అని అనరు. हाँ ठीक है, अभी बाबा कहते हैं भगवान निराकार होने के कारण सूक्ष्म कर्मेंद्रियों द्वारा ही बाबा को याद करना पड़ता है। ఇప్పుడు బాబా నిరాకారుడు కాబట్టి సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారా మాత్రమే ఆయన్ని జ్ఞాపకం చేయగలుగుతాం. हाँ, भगवान परम धाम में रहने के कारण परम धाम में सिर्फ आपका मन जा सकता है, न तन जा सकता है, न आत्मा जा सकता है। इसीलिए हमें मन बाबा में रखना पड़ता है। బాబా పరంధామములో ఉంటాడు కాబట్టి పరంధామములోకి మన మనసును మాత్రమే పంపించగలుగుతాం. మన శరీరం కానీ ఇంకేది కూడా అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి బాబా మన మనసుని తన మీద నిలపమంటున్నాడు. इसलिए बाबा कहते हैं मन मना भव, मन मेरे में रखो, तन मेरे में रखो, आत्मा मेरे में रखो नहीं कहा बाबा ने, मन मना भव कहा। అందుకనే బాబా అంటాడు మన్మనా భవాని, మనసు నా యందు నిలపండి. తనవును కానీ దేన్ని ఆత్మను కానీ బాబా మీద పెట్టమంటం లేదు, మనసుని పెట్టమంటున్నాడు. तो संगम युग में हमें भगवान के साथ काम है, भगवान मुझे चाहिए, जरूरत है। సంగమ యుగములో భగవంతుడితో నాకు పని ఉంది, భగవంతుడు మన తోడు కావాలి. ठीक है, तो भगवान कहाँ है, वहां हम मन को भेजकर उनको देखते हैं या उनको याद करते हैं। భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మన మనసును పంపించి ఆయన్ని మనం చూస్తున్నాం. हाँ ठीक है, लेकिन जब आप भगवान को अपने घर में बुलाते हैं तो बुलाते ही वो आएगा नहीं। కానీ భగవంతుని మన ఇంటికి పిలిచినా సరే మనం పిలిచినా సరే ఆయన రాడు. संस्कार मिलन होना चाहिए, సంస్కారాల యొక్క మిల్లం జరగాలి. ईश्वरीय सेवा में आपको सहयोग देना चाहिए, ఈశ్వరీయ సేవలో మన యొక్క సహయోగాన్ని ఇవ్వాలి. शुभ भावना शुभ कामना से सेवा करना है। శుభభావన శుభకామనతో సేవ చేయాలి. भगवान को जब बुलाते हैं तो उस जगह पवित्र शुद्ध रहना चाहिए। భగవంతుని ఎక్కడికైతే పిలుస్తున్నామో ఆ స్థానం అంతా శుద్ధంగా పవిత్రముగా ఉండాలి. जब त्योहार में किसी मूर्ति को घर में लाते हो तो घर को क्लीन करना पड़ेगा ना। ఏదైనా పండగ వచ్చినప్పుడు మనం దేవుడికి పెట్టేటప్పుడు ఆ గదిని అంతా శుభ్రం చేస్తాం కదా. उसके बाद बहुत वैरायटी का भोजन भी बनाते हैं దాని తర్వాత అన్ని రకాల భోజనం కూడా తయారు చేసి పెడతాం. और लोगों को भोजन भी खिलाते हैं। అతిథులకు కూడా భోజనం తినిపిస్తాము. वैसे ही तन और मन से हम रेडी नहीं होंगे तब तक भगवान आपके घर में आएगा नहीं। మరి తనవు మనస్సుతో మనం రెడీ కానంత వరకు భగవంతుడు మన ఇంటికి రాలేడు. दूसरी बात, घर में बुलाने के बाद आप भगवान को काम नहीं देंगे तभी भी भगवान आपके घर में रहेगा नहीं। ఒకవేళ భగవంతుడు వచ్చిన తర్వాత ఆయనకి మనం పని ఇవ్వనట్లయితే ఆయన మన దగ్గర ఉండడు. दूसरी बात, सिर्फ आपके काम के लिए भगवान को यूज करेंगे भगवान वहां रहेगा नहीं। కేవలం మన పని కోసమే ఆయన ఉపయోగించుకున్నట్లయితే ఆయన మన దగ్గర ఉండడు. भगवान को उनके काम करने के लिए आप अपने जगह देंगे तो ज्यादा समय भगवान वहां रहेगा। భగవంతుడు తన పని చేయడానికి మనం స్థానం ఇచ్చినట్లయితే ఆయన చాలా సేపు మన దగ్గర ఉంటాడు. इसीलिए लास्ट संडे मुरली में बाबा ने कहा तन मन धन जन मुझे दे दो, ऑफर करो। అందుకని బాబా పోయిన ఆదివారం మురళిలో చెప్పాడు,
తనువు మనసు ధనము జనాన్ని నాకివ్వండి అన్నాడు. लेकिन बाबा ने लिया है या नहीं लिया है, बाबा उससे राजी है या नहीं है, ये आपको चेक करना है. మరి బాబా మనది తీసుకున్నాడా తీసుకోలేదా, ఆయన మన వాటితోటి రాజీగా ఉన్నాడా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. बाबा ने लिया है तो वो भाग्य बनेगा, बाबा ने नहीं लिया है तो भाग्य नहीं बनेगा. బాబా తీసుకున్నాడు అంటే తప్పకుండా మన భాగ్యం తయారవుతుంది, బాబా తీసుకోలేదు అంటే మన భాగ్యం తయారు కానట్లేదు. किसी एक व्यक्ति को रहने के लिए रेंटेड हाउस है, ఒక వ్యక్తి నివసించడానికి అద్దె ఇల్లు ఉంది, रेंटेड हाउस उनको चाहिए. అద్దె ఇల్లు తనకు కావాలి. एक गांव में बहुत रेंटेड हाउस है, ఒక గ్రామంలో చాలా అద్దె ఇళ్ళు ఉన్నాయి. लेकिन उन व्यक्ति को जो सूटेबल होता है वही घर वो ले लेता है और उस घर में वो अपना काम करता है और रेंट पेमेंट करता है. ఆ వ్యక్తికి ఆ ఊర్లో ఏ ఇల్లు నచ్చుతుందో ఆ ఇల్లు తీసుకొని తన పని పూర్తి చేసుకుంటాడు అద్దె చెల్లించి. उससे ही उसका घर का मालिक को रेंट मिलता है. దాంతోటే ఆ ఇంటి యజమానికి అద్దె లభిస్తుంది. इसीलिए इतना 800 करोड़ आत्माओं में बाबा ने ब्रह्मा बाबा का तन को ही रेंट पे लिया है. ఎందుకని ఇన్ని కోట్ల మంది జనములో బాబా బ్రహ్మా బాబా యొక్క శరీరాన్ని అద్దెకు తీసుకున్నాడు. जब आपका मन, आपका इंटेंशन, सेवा का मनोभाव बाप के समान बनेगा, बाप समान बनेगा, तभी बाबा आपके साथ में रहेगा. ఎప్పుడైతే మన మనోభావము బాబా సమానముగా అవుతుందో అప్పుడు బాబా మన తోడు ఉండగలుగుతాడు. हाँ, सिर्फ बाबा मेरे साथ में है, मेरे साथ में कहने से बाबा साथ में नहीं रहेगा. కేవలం బాబా నా తోడున్నాడు అనుకున్నంత మాత్రాన బాబా మన తోడు ఉండడు. बाबा साथ में रहने के बाद कर्मेंद्रियों द्वारा भगवान का शक्ति फ्लो होना चाहिए. బాబా మన తోడున్నాడు అంటే మన కర్మేంద్రియాల ద్వారా బాబా యొక్క శక్తి ఫ్లో కావాలి. जो फ्लो से आत्मा को फीलिंग होना चाहिए, ये जो अनुभव है भगवान का ही है, ये जब अनुभव होना चाहिए. ఏదైతే ఎనర్జీ మన ద్వారా ఫ్లో అవుతుందో అది ఎదుటి ఆత్మలకు అనుభవం కావాలి. ఇది తప్పకుండా భగవంతుడి యొక్క శక్తియే. आपको पहले अनुभव होना चाहिए, आगे वालों को तो बाद में, पहले आपको होना चाहिए क्योंकि आपके द्वारा वो जा रहा है. మొదట మనకు కూడా అనుభవం కావాలి, ఈ శక్తి మనలోకి వస్తుంది అని, ఇది మనకు వస్తుంది అని మనకు కూడా అనుభవం కావాలి. जब ये अनुभव होने लगेगा तब आपको याद करने का जरूरत नहीं रहता है. ఈ అనుభవం ఎప్పుడైతే మనకు అవుతూ ఉంటుందో అప్పుడు మనం బాబాని జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आपको आम खाने का इच्छा हुआ, మామిడి పండు తినాలి అనుకున్నాం. तो आपको कहाँ जाना है, जहाँ आम है वहां खेती में जाना है. మనం మామిడి తోటలోకి వెళ్ళాలి. तो इच्छा किसको हुआ? కోరిక ఎవరికి కలిగింది? आत्मा को. ఆత్మకి. लेकिन उस समय वो चीज वहां है नहीं. అక్కడ ఆ మామిడి పండు లేదు ఆ సమయంలో. तो वो जहाँ जो आम है वहां आपको जाना पड़ेगा. ఎక్కడైతే మామిడి పండు ఉంటాయో అక్కడికి వెళ్ళాలి మనం. तो वो आम के लिए आपके शरीर रूपी इंद्रियों को वहां पेड़ के आगे लेकर जाना पड़ेगा. మన శరీరం యొక్క ఇంద్రియాల్ని ఆ మామిడి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాలి. उसके बाद वो पेड़ से आम को निकालना पड़ेगा. దాని తర్వాత మామిడి పండు ఆ చెట్టు నుండి కొయ్యాలి. उसको पानी से साफ करना पड़ेगा. దాన్ని నీటితో శుభ్రం చేయాలి. उसके बाद उसको नाइफ से कट करना पड़ेगा. దాన్ని కత్తితో కట్ చేయాలి. हाँ, तो आपको आकार दिखता है, साइज दिखता है, वेट दिखता है, स्मेल भी फीलिंग होता है. మనకు దాని యొక్క రూపం కనిపిస్తుంది, రంగు కనిపిస్తుంది, దాని సైజు కనిపిస్తుంది, स्मेल फीलिंग होता है. దాని యొక్క వాసన కూడా ఫీలింగ్ అవుతుంది. हाँ, जब उस आम को मुंह में रख के उसका टेस्ट को फीलिंग कर रहे हैं, ఎప్పుడైతే ఆ మామిడి పండుని మన నోట్లో పెట్టుకొని దాని యొక్క రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు उस समय आम को देखने का जरूरत नहीं है. ఆ సమయంలో ఇంకా మనము మామిడి పండుని చూడవలసిన అవసరం లేదు. उस समय वो टेस्ट माना वो स्मेल या साइज या रेट, उसका पत्ता या उसका जो पेट, वो कुछ भी देखने का जरूरत नहीं है, सिर्फ वो टेस्ट का फीलिंग होना चाहिए. ఆ సమయంలో ఆ చెట్టును కానీ ఆ ఆకులను కానీ ఆ కాయ యొక్క ఆకారాన్ని కానీ సైజుని కానీ దాని యొక్క రేటును కానీ ఏమీ చూడవలసిన అవసరం లేదు, కేవలం దాని యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఉంటాం. तो ऐसे ही जब भगवान आपके साथ में हैं, అదే విధంగా భగవంతుడు ఎప్పుడైతే మన తోడు ఉంటాడో
आपके द्वारा उनका कर्म कर रहा है, మన ద్వారా ఆయన కర్మ చేస్తున్నప్పుడు उस समय सिर्फ ये स्मृति रहता है कि भगवान मेरे साथ में है, स्मृति रहता है, याद करने को जरूरत नहीं रहता है। ఆ సమయములో భగవంతుడు కేవలం మన తోడు ఉంటాడు, ఆ స్మృతి ఉంటుంది మన తోడు ఉన్నాడు అని, కానీ మనం జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉండదు. याद करना है तो आप और भगवान के बीच में गैप रहता है। జ్ఞాపకం చేయాలంటే మనకి భగవంతుడి మధ్యలో దూరం ఉన్నట్లు. यहाँ बाबा आपके साथ में बैठकर कर्म कर रहा है, संगम में है, तो याद करने का जरूरत नहीं है। ఇప్పుడు భగవంతుడు మన తోడు కూర్చొని మన తోటి కర్మ చేయిస్తున్నప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. अभी मल्लिकार्जुन भाई पिडिगोरोलना में है, तो योगेश भाई को याद करना पड़ता है। ఇప్పుడు మల్లికార్జున పిడుగురాళ్ళలో ఉన్నాడు అంటే యోగేష్ అనే జ్ఞాపకం చేయాలి. क्योंकि योगेश भाई सिरसी में रहता है, ఎందుకంటే యోగేష్ అనే సిరిసి మీద ఉంటాడు. अभी योगेश भाई और मल्लिकार्जुन भाई कंप्यूटर द्वारा आपस में देख रहे हैं, तो याद करने का जरूरत नहीं है। ఇప్పుడు యోగేష్ అన్నయ్య మల్లికార్జున కంప్యూటర్ ద్వారా చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. मालूम है कि मैं मल्लिकार्जुन भाई के साथ कनेक्शन में हूँ, मेरे साथ में है, हम जानते हैं। ఇప్పుడు కేవలం స్మృతి ఉంది, నేను మల్లికార్జున చూస్తున్నాను, అన్నయ్య తోడుగా ఉన్నాను. तो याद करने के लिए मैंने मन बुद्धि द्वारा मल्लिकार्जुन के भाई के साथ कनेक्शन किया। మరి ఇప్పుడు జ్ఞాపకం చేయడానికి మనసు బుద్ధితోటి మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్నాను. लेकिन अभी मैं आंखों द्वारा, शरीर द्वारा और कंप्यूटर के माध्यम द्वारा मल्लिकार्जुन भाई के साथ कनेक्शन में हूँ। मन बुद्धि तो है ही, उसके साथ शरीर की इंद्रियों को भी ऐड कर दिया। ఇప్పుడు మనసు బుద్ధితో పాటుగా శరీరం యొక్క కర్మేంద్రియాలతో కళ్ళు ద్వారా కూడా నేను కంప్యూటర్ యొక్క స్క్రీన్ మీద ఈ కంప్యూటర్ మాధ్యమం ద్వారా మల్లికార్జునని చూడగలుగుతున్నాను. वैसे ही అదే విధముగా भगवान की शक्ति, భగవంతుడి యొక్క శక్తిని आपके मन, तन, जन, धन तक जा रहा है, फ्लो हो रहा है। మన తనువు, మనసు, ధనము, జనం వరకు వెళ్తూ ఉంది, ఫ్లో అవుతూ ఉంది. उस समय याद करने का जरूरत नहीं है। ఆ సమయంలో మనం భగవంతుణ్ణి జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. उस स्थिति को बाबा कहते हैं, ఆ స్థితిని బాబా ఏమంటాడంటే नष्ट मोह स्मृति स्वरूप। नष्टो मोह स्मृति स्वरूप, माना अपने मन को बाकी सभी से नष्ट करो, शरीर और शरीर के जो चीजों के साथ अपने मन को निकाल दो। మన మనసుని శరీరముతోటి, శరీరము యొక్క అన్ని సంబంధాలతోటి తొలగించి आपके द्वारा भगवान जो शक्ति फ्लो कर रहा है, जो गुण दे रहा है, जो विशेषता दे रहा है, उसकी तरफ अपना मन रखो, स्वरूप, उसके साथ कनेक्शन रखो। మన ద్వారా భగవంతుడు ఏవైతే శక్తిని ఇస్తున్నాడో, గుణాలను ఇస్తున్నాడో వాటి వైపు మనసును పెట్టాలి. हाँ, याद क्या होता है? पुरुषार्थ, अपने मन को वहां रखना, ये पुरुषार्थ कहते हैं। జ్ఞాపకం అని దేన్ని అంటారంటే పురుషార్థాన్ని అంటారు. మన మనసును తీసుకువెళ్ళి అక్కడ పెట్టాలి. हाँ, लेकिन ये जो स्थिति है प्रारब्ध है। माना भगवान को आपने ऑफर किया, भगवान आ गए, जो यूज कर रहे हैं, उसका फल आ रहा है, उस फल का मैं बुद्धि द्वारा अनुभव कर रहा हूँ। ఇదేంటంటే భగవంతుని మనం పిలిచాము, ఆహ్వానించాము, ఆయన వచ్చాడు, ఆయన మన ద్వారా కర్మ చేస్తున్నాడు, ఆ చేసే కర్మని మనం ఆస్వాదించడం ప్రారబ్ధ స్వరూపం. हाँ, कर्मेंद्रियों द्वारा ही मैं अनुभव कर रहा हूँ। ఆ కర్మేంద్రియాల ద్వారానే మనం అనుభవం చేస్తున్నాం. पहले बाहर का चीज कर्मेंद्रियों द्वारा अंदर में अनुभव कर रहा था। అంతకుముందు బయట ఉన్న దాన్ని కర్మేంద్రియాల ద్వారా అనుభవం చేస్తున్నాము. अभी अंदर से शक्ति कर्मेंद्रियों द्वारा बाहर जा रहा है, कर्मेंद्रियों के साथ मैं कनेक्ट होने के कारण वो शक्ति का अनुभव हो रहा है। ఇప్పుడు లోపల ఉన్న శక్తిని ఏదైతే ప్రవహిస్తుందో దాన్ని ఈ కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాం. क्योंकि वो कर्मेंद्रिय मेरे साथ कनेक्टेड है, ఎందుకంటే ఈ కర్మేంద్రియాలు ఇప్పుడు నాతో కనెక్ట్ అయి ఉన్నాయి, इसलिए मुझे अनुभव होता है। అందుకనే నాకు అనుభవం అవుతుంది. लेकिन जब तक आपका ये स्थिति नहीं आएगा, ఎప్పటి వరకైతే మనకు ఈ స్థితి రాదో तब तक आपको याद करना ही है। అప్పటి వరకు మనం జ్ఞాపకం చేస్తూనే ఉండాలి, జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. जब आपको बीमारी है, डॉक्टर को याद करते ही रहना चाहिए।
ఎప్పటి వరకైతే మనకు అనారోగ్యం ఉంటుందో అప్పటి వరకు మనం డాక్టర్ని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. जब डॉक्टर आपके घर में आ गया, इंजेक्शन लगा रहा है, टैबलेट्स दे रहा है, टेस्टिंग कर रहा है, तो उन्होंने जो ट्रीटमेंट दिया है उसका अनुभव करो। डॉक्टर 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 करके याद करने का जरूरत नहीं है। ఎప్పుడైతే డాక్టర్ మన ఇంటికి వచ్చి మనకి ఇంజెక్షన్ చేసి మాత్రలు ఇస్తున్నాడో దాన్ని అనుభవం చేసుకుంటాం. అప్పుడు డాక్టర్లా అని పిలవాల్సిన అవసరం లేదు. हाँ, जब ये स्थिति आता है आपके मन में ना विचार सागर मंथन रहेगा, ना मनन चिंतन रहेगा, मुझे विश्व कल्याण कार्य करना है, अशरीरी है, उधर जाओ इधर जाओ, कुछ ఆ స్థితి వచ్చినప్పుడు మనకు విచార సాగర మంతనం చేయటం కానీ నేను విశ్వ కళ్యాణం చేయాలని ఇలాంటి ఏవి ఆలోచనలు ఉండవు. मनन चिंतन कुछ भी, कोई भी योग का अलग अलग स्थिति के लिए भी मन को यूज करने का जरूरत नहीं है। ఆ యోగం యొక్క వేరు వేరు స్థితులను కూడా మనసులో అనుభవం చేసుకునే అవసరం లేదు. हाँ, लेकिन भगवान जो यूज कर रहा है उसकी तरफ हमको मन रखना है। కానీ భగవంతుడు మన దాన్ని ఏదైతే ఉపయోగించుకుంటున్నాడో దాని పట్ల మనం మనసును పెట్టాలి. लेकिन ये स्थिति को पाना उतना सहज नहीं है, కానీ ఈ స్థితిని పొందడం అంత సహజమేమి కాదు. क्योंकि ఎందుకంటే आपका संकल्प सोच चिंतन सभी भगवान के साथ मिलना चाहिए। మన ఆలోచన మన మాటలు మన కర్మలు మన చింతన అన్ని భగవంతుడితో పాటు కలవాలి. हर दिन बाबा का सोच चिंतन संस्कार अलग ही रहता है। ప్రతిరోజు బాబా యొక్క చింతన సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి. उनका संस्कार क्या है, उनका ड्यूटी क्या है, उनका कर्तव्य क्या है, वो मुरली द्वारा हमको कहते हैं। ఆయన యొక్క చింతన ఏమిటి, ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి, అవన్నీ మురళి ద్వారా మనకు చెప్తాడు. तो उसके अनुसार हमें उस दिन अपने मन को परिवर्तन करना है। దాని అనుసారముగా మన మనసుని ఆ రోజు మనం పరివర్తన చేసుకోవాలి. तब ही ये स्थिति, ये अनुभव आपको हो सकता है। అప్పుడే ఆ స్థితి మనకు అనుభవం అవుతుంది. तो इस स्थिति जब आएगा तो बाबा को याद करने का जरूरत नहीं रहता है। ఈ స్థితి వచ్చినప్పుడు మనం బాబాని జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉండదు. फिर भी हर रोज मुरली में कहता है, बच्चे मुझे याद करो। అయినా సరే బాబా ప్రతిరోజు మురళిలో చెప్తాడు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి అని. क्योंकि ఎందుకంటే बाबा बार बार कहते हैं, बच्चे मुझे मन बुद्धि से के आधार से ही मुझे याद करो, मन बुद्धि को यूज करो। బాబా మనసు బుద్ధితోటి నన్ను జ్ఞాపకం చేయమంటాడు. लेकिन हम क्या करते हैं, गाना चाहिए, फोटो चाहिए, कमेंट्री चाहिए, तो स्थूल के साधन के माध्यम द्वारा हम याद करने के लिए ट्राई करते हैं। మనం ఏం చేస్తున్నామంటే స్థూలము యొక్క సాధనాల ద్వారా, టేప్ రికార్డు ద్వారా, పాటల ద్వారా, వీటి ద్వారా, కామెంటరీస్ ద్వారా, వీటి ద్వారా మనం జ్ఞాపకం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. स्टार्टिंग में उसका क्या करो, यूज करो, हेल्प ले लो, लेकिन फाइनली आपको निराकार में ही जाना है। స్టార్టింగ్ లో మనం వాటిని ఉపయోగించుకోవచ్చు, కానీ మనం వాటిని కూడా అతీతంగా అవి లేకుండా కూడా మనం యోగం చేయగలగాలి. इवन फाइनल में अपने मन को भी आपको यूज नहीं करना चाहिए, मन बाबा के हाथ में देना चाहिए, संकल्प भी बाबा करेगा। అంతిమంలో మనం మన మనసుతో కూడా మనం ఏం సంకల్పాలు చేయాల్సిన అవసరం లేదు, సంకల్పం కూడా బాబానే చేస్తాడు. तो ये है योग का अलग 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 स्टेज। ఇవన్నీ యోగము యొక్క వేరు వేరు స్థితులు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి आज के प्रोग्राम के लिए ट्रांसलेशन के लिए मुझे मल्लिकार्जुन भाई का जरूरत था। ఈ రోజు ప్రోగ్రామ్ లో ట్రాన్స్లేషన్ కోసం మల్లికార్జున అనే అవసరం ఉంది. तो मैंने कल मल्लिकार्जुन भाई को याद किया। నిన్న మల్లికార్జున అని జ్ఞాపకం చేశాను. कैसे? मोबाइल द्वारा उनसे बात किया। మొబైల్ ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడాను. तो मल्लिकार्जुन भाई मुझे दिखाई नहीं दे रहा है और योगेश भाई भी मल्लिकार्जुन भाई को दिखाई नहीं दे रहा है, लेकिन मैटर इंटर एक्सचेंज हो रहा है। అప్పుడు మల్లికార్జున నాకు కనపడలేదు, నేను కూడా ఆయనకి కనపడలేదు, కానీ మా మధ్య మాటలైతే సంభాషణ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. हाँ ठीक है। अभी मल्लिकार्जुन भाई और योगेश भाई दोनों आमने सामने हैं। ఇప్పుడు ఇద్దరు ఎదురెదురుగా ఉన్నారు. दोनों से कर्म चल रहा है, ఇప్పుడు ఇద్దరితో కర్మ నడుస్తుంది, कर्म का फल भी आ रहा है। కర్మ యొక్క ఫలం కూడా లభిస్తూ ఉంది. तो अभी याद करने का जरूरत नहीं है, ఇప్పుడు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. क्योंकि एक्चुअल वहां वर्क हो रहा है, दोनों मिलकर कर्म चल रहा है। ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. तो संगम युग माना आत्मा और परमात्मा दोनों स्थूल वतन में मिलन होना चाहिए।
సంగమ యుగం అనగా ఆత్మ పరమాత్మ ఇద్దరూ కలిసి ఈ స్థూలవతనములో ఒకటిగా కావటం. और दोनों मिलकर एक ही कर्मेंद्रियों द्वारा कर्म करना. ఇద్దరు కలిసి ఒకే కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయటము. कर्म करना भगवान का काम है, फल खाना बच्चों का काम है. కర్మ చేయటం భగవంతుడి యొక్క పని, ఫలితం అనుభవించడం పిల్లల యొక్క పని. याद किसको कहा जाता है? జ్ఞాపకం అని దేన్ని అంటారు? बाबा आ जाओ, मेरे तन को ले लो, यूज करो. जब हम इनविटेशन देते हैं ना, बुलाते हैं ना, उसको याद कहा जाता है. ఎప్పుడైతే మనం బాబాని పిలుస్తామో, ఆహ్వానిస్తామో, బాబా రండి మీరు రండి అని ఆహ్వానిస్తామో దాన్ని జ్ఞాపకం అని అంటారు. आपके घर में शादी है तो उनके घर में जाके बुलाना पड़ता है. आइए इस दिन शादी है, भोजन कीजिए करके बुलाना पड़ता है. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళని పిలుస్తాం కదా, ఏమండి ఈరోజు మా ఇంట్లో భోజనాలు ఉన్నాయి, పెళ్లి ఉంది, తప్పకుండా మీరంతా రాండి అని ఆహ్వానిస్తాం కదా. जब आपके घर में आने के बाद क्या करना चाहिए? మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? उनको ट्रीटमेंट देना चाहिए. ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. तो अभी आप डिसाइड कीजिए, आप बाबा को याद कर रहे हो या बाबा को यूज कर रहे हो. ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి, నేను బాబాని పిలుస్తున్నానా లేదంటే బాబాని ఉపయోగించుకుంటున్నానా. जब तक भगवान को यूज नहीं करेंगे, ఎప్పటి వరకైతే బాబాని ఉపయోగించుకోమో तब तक विकर्म विनाश नहीं होता है. అప్పటి వరకు మన వికర్మలు వినాశనము కావు. आपका भाग्य नहीं बनता है. మన భాగ్యము తయారు కాదు. ईश्वरीय सुख का अनुभव भी नहीं होता है. ఈశ్వరీయ సుఖము యొక్క అనుభూతి కూడా జరగదు. ईश्वरीय सेवा भी नहीं होता है. ఈశ్వరీయ సేవ కూడా జరగదు. रिसेंट मुरली में बाबा बुद्धि बुद्धि कह रहे हैं, इसका मतलब फल को ज्यादा अनुभव करो. రీసెంట్ మురళీలో బాబా బుద్ధి 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 గురించి ఎక్కువ చెప్పాడు. ఫలాన్ని తినండి అన్నాడు. हाँ, बुद्धि कब आता है? जब कर्म का फल आता है, वो टेस्ट को फील करने के लिए बुद्धि आगे आता है. బుద్ధి ఎప్పుడు ఉపయోగించబడుతుందంటే కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి, అనుభవించడానికి. घर में भोजन बनाते हो तो हाथ आगे आता है, कान आंख आगे आता है, आपका जो नाक है वो आगे आता है, वो यूज के लिए आता है. మన ఇంట్లో ఎప్పుడైతే భోజనం తయారు చేయబడుతుందో అప్పుడు మన కళ్ళు, మన నోరు, మన ముక్కు ముందుకు వస్తాయి. हाँ, जब टेस्ट करने का समय आता है तो जीभ बाहर आ जाता है, क्योंकि वो टेस्ट फील करने का इंद्रिय है. ఎప్పుడైతే దాని యొక్క రుచిని ఆస్వాదించాలనుకుంటున్నామో అప్పుడు నాలుక బయటకు వస్తుంది. ठीक है. वैसे ही जब बाबा को जिंदगी देने के बाद, कर्मेंद्रिय देने के बाद, सारी जिम्मेवारी देने के बाद, देने का काम है मन द्वारा. ఎప్పుడైతే మనం బాబాకి మన కర్మేంద్రియాలను ఇస్తామో అప్పుడు బాబా వాటిని ఉపయోగిస్తాడు. ఇవ్వటం దేని ద్వారా ఇవ్వగలుగుతాం? మనసు ద్వారా. మనసు ద్వారా మన కర్మేంద్రియాలన్నింటినీ బాబాకి అర్పణ చేయాలి. जब उन्होंने कर्म कंप्लीट किया, फल आ रहा है, उस समय बुद्धि आगे आएगा. ఎప్పుడైతే భగవంతుడు పని చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని అనుభవించేటప్పుడు బుద్ధి యొక్క పాయింట్ వస్తుంది. ठीक है. तो बाबा कहता है, बच्चे मैं लेने के लिए रेडी हूँ, मैं ले रहा हूँ, अभी बुद्धि लगाकर संगम युग का प्रत्यक्ष फल का अनुभव करो. అందుకని బాబా ఏమంటాడు, పిల్లలు ఇప్పుడు బుద్ధిని ఉపయోగించి సంగమ యుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినండి. यहाँ एक डिफरेंस है, लौकिक में अलौकिक में एक डिफरेंस है. లౌకికములో అలౌకికములో ఒక పెద్ద తేడా ఉంది. अभी आप डॉक्टर को बुलाएंगे तो आ भी सकते हैं, नहीं भी आ सकते हैं. మనం డాక్టర్ గారిని పిలిచామంటే రావచ్చు, రాకపోవచ్చు. एक दिन के बाद भी आ ही सकते हैं, एक हफ्ते के बाद भी आ सकते हैं. ఒక రోజు తర్వాత అయినా రావచ్చు, ఒక వారం తర్వాత అయినా రావచ్చు. मैंने मल्लिकार्जुन भाई को फोन किए तो अभी उठा सकते हैं, नहीं भी उठा सकते हैं. ఇప్పుడు అన్నయ్య గారికి ఫోన్ చేశారంటే ఆయన ఎత్తచ్చు, ఎత్తకపోవచ్చు. लेकिन भगवान के लिए वैसा नहीं है. కానీ భగవంతుడి కోసం అలా లేదు. एक सेकंड आपने अभी ऑफर दिया, बाबा अभी आ गए. మనం ఒక్క సెకండ్ లో ఇప్పుడు బాబాని పిలిచాము, ఆహ్వానించామంటే తప్పకుండా క్షణంలో బాబా మన దగ్గరికి వచ్చేస్తాడు. आते ही वो रेडी नहीं करता, एक सेकंड में अपना काम स्टार्ट करता है. వచ్చిన తర్వాత ఆయన ఒక్క క్షణంలోనే ఆయన పని మొదలు పెడతాడు. वही सेकंड से प्रत्यक्ष फल भी आने लगता है. అదే క్షణం నుండి ప్రత్యక్ష ఫలం కూడా అనుభవం అవుతూ ఉంటుంది. वहां टाइम गैप नहीं रहता है. అక్కడ సమయం యొక్క గ్యాప్ ఉండదు. लेकिन अपने बुद्धि को लगाना जरूरी है. కానీ మన బుద్ధిని అక్కడ పెట్టడం చాలా అవసరం.
लेकिन हमको अनुभव होने में टाइम लगता है, మనకు అనుభవం కావటంలో సమయం ఉంటుంది. क्योंकि ఎందుకంటే मन बुद्धि के ऊपर विकार रहने के कारण जब तक वो विकार क्लीन नहीं होता है तब तक हमको अनुभव नहीं होता है. మన మనస్సు బుద్ధిలో వికారాలు ఉన్న కారణముగా అది అనుభవం చేసుకోవడానికి మనకు సమయం పడుతుంది. मन बुद्धि हम अलग अलग जगह पर भेजते हैं, इसलिए वो विकार चिपका हुआ रहता है. మనం మనస్సు బుద్ధిని వేరు వేరు చోట్ల పంపించాం కాబట్టి ఆ వికారాలన్నీ కూడా ఆ మనస్సు బుద్ధికి అంటుకుపోయి ఉన్నాయి. हाँ, पहले बाबा आकर उस विकार को क्लीन करते हैं, बुद्धि का लाइन क्लियर करते हैं. మొదట బాబా వచ్చి ఆ బుద్ధిని క్లీన్ చేస్తాడు. उसकी जब बुद्धि का लाइन क्लियर रहेगा तभी भगवान का शक्ति का फीलिंग हमें होता है. ఎప్పుడైతే మన బుద్ధి లేని క్లియర్ గా ఉంటుందో అప్పుడే భగవంతుడి యొక్క శక్తిని మనం అనుభవం చేసుకోగలుగుతాం. तो जब अनुभव हो रहा है तो याद करने का जरूरत नहीं है. ఎప్పుడైతే మనకు అనుభవం అవుతూ ఉందో అప్పుడు మనం బాబాని జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. मुझे सिर दर्द आ रहा है, टैबलेट्स को याद करना है. మనకు తలనొప్పి ఉన్నప్పుడు తలనొప్పికి మాత్రమే గుర్తు చేసుకోవాలి. हाँ, जब आपने टैबलेट्स ले लिया, अंदर जा रहा है, कर्म कर रहा है, तो सिर दर्द जितना कम हो रहा है उसको फीलिंग करो बस. ఎప్పుడైతే మనం మాత్ర వేసుకున్నామో వేసుకున్న తర్వాత ఆ మాత్ర మన దేహం మీద ఎలా పనిచేస్తుంది, మన తలనొప్పి ఎలా తొలగిపోతుంది దాన్ని అనుభవించడం అంతే. हाँ, जब तक बाबा को कैसे यूज करना है ये फॉर्मूला हमको मालूम नहीं है, तब तक हमको याद करते ही रहना चाहिए. ఎప్పటి వరకైతే బాబాని ఎలా ఉపయోగించుకోవాలో దాని ఫార్ములా మనకు తెలియదో అప్పటి వరకు ఇంకా మనం భగవంతుని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. सिर्फ फार्मूला से कुछ भी नहीं होता है. కేవలం ఫార్ములాతో ఏం కాదు, फार्मूला को धारणा करना है ఆ ఫార్ములాని ధారణ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. और अनुभवी बनना है. తర్వాత అనుభవిగా కూడా కావాలి మనం. तभी वो डिफरेंस आपको पता चल सकता है. అప్పుడే ఆ తేడా మనకు అనుభవం అవుతుంది. आगे आगे आपको ऐसा लगता है आप भगवान को याद नहीं कर रहे हो, भगवान ही आपको याद कर रहा है, ऐसा लगता है. ముందుకు వెళ్తే మనకి ఏం అనుభవం అవుతుందంటే మనం భగవంతుని జ్ఞాపకం చేయటం లేదు, ఆయనే మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనేది కూడా అనుభవం అవుతుంది. कैसे पता चलेगा? అది ఎలా తెలుస్తుంది? जैसे आप कुछ लौकिक का कर्म कर रहे हो, మనం ఏదైనా లౌకికమ యొక్క కర్మ చేస్తున్నాం అనుకోండి, उस समय आपको भगवान का याद करने का कोई संकल्प भी नहीं है, चिंतन भी नहीं है, चिंता भी नहीं है, कुछ भी नहीं है. ఆ సమయంలో భగవంతుని జ్ఞాపకం చేయాలని మనకు ఆలోచన లేదు, చింతన కూడా లేదు. फिर भी आपका बॉडी लाइट होने लगता है. అయినా కూడా మన బాడీ అప్పుడు ఆ సమయంలో చాలా తేలికగా ఉంటది. जैसे कि आप राजयोग में बैठते हो, बहुत अच्छा अनुभव होता है, वैसे अनुभव होने लगता है. ఎలాగైతే మనం రాజయోగంలో కూర్చున్నప్పుడు మనకు తేలికదనం అనుభవం అవుతుందో అలా అనుభవం అవుతుంది. तब आपको पता चलता है बाबा मुझे यूज कर रहा है. అప్పుడు మనకు అనుభవం అవుతుంది బాబా మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. कभी कभी विदाउट योर ऑफर बाबा आकर यूज करता है. అప్పుడప్పుడు మనం ఆఫర్ చేయకుండానే ఆయనే వచ్చి మనల్ని ఉపయోగించుకుంటాడు. कभी कभी उनके आगे घंटे तक खड़े रहेंगे तो भी बाबा यूज नहीं करेगा. ఒక్కోసారి మనం ఆయన ముందు గంటలు నిల్చున్నా సరే ఆయన మనల్ని ఉపయోగించుకోడు. हम उनको ऑफर देंगे तो भी लेना या न लेना उनके हाथ में है. మనం ఆయన చేతికి అప్పచెప్పినా సరే తీసుకోవటమా తీసుకోకపోవటమా అనేది ఆయన ఇష్టం. हाँ, अभी हम उनके आगे खड़े हैं लेकिन बाबा नहीं ले रहा है. इसका कारण ये है మనం ఆయన ఎదురుగా నిలబడ్డాము అయినా సరే ఆయన మనల్ని తీసుకోవట్లేదు. దానికి కారణం ఏమిటంటే हमने उनका कुछ श्रीमत को फॉलो नहीं किया है, इसलिए वो मुझे नहीं ले रहा है. ఆయన యొక్క శ్రీమతాన్ని మనం దేన్నో ఒక దాన్ని ఉల్లంఘించాం, అందుకని మనల్ని ఆయన తీసుకోవడం లేదు. हमने जो बाबा ने कहा वैसे फॉलो नहीं किया है, इसलिए हमारे तरफ वो अटेंशन नहीं दे रहा है. మనం ఏదో ఒకటి ఉల్లంఘించాం కాబట్టే బాబా మన వైపు అటెన్షన్ పెట్టడం లేదు. कुछ भोजन आपके आगे है, कुछ स्मेल आ रहा है, बदबू आ रहा है, कोई खाने के लिए लेते हैं क्या? वो మనం ఎదురుగా ఏదైనా చెడిపోయిన ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడతామా? उनके आगे बहुत अच्छा बनाया हुआ फ्रेश भोजन भी है, पुराना खराब किया हुआ भोजन है, दोनों को नैवेद्य में रखा है, तो कौन सा ले लेंगे भगवान? మరి మనము చెడిపోయిన ఆహారాన్ని పెట్టాము, దాని పక్కన మంచి తయారు చేసిన అప్పుడప్పుడు రెడీగా తయారు చేసిన ఆహారాన్ని పెట్టాము, అప్పుడు భగవంతుడు ఏ ఆహారాన్ని స్వీకరిస్తాడు? तो हमको चेक करना है तो मेरे में क्या कमी है ताकि मुझे बाबा आज नहीं ले रहा है.
అందుకని మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నన్ను బాబా ఎందుకు ఉపయోగించుకోవటం లేదు అని చెక్ చేసుకోవాలి. नहीं तो हमारे से भी अच्छा ऑफर देने वाला कोई आत्मा आया होगा, इसीलिए मुझे बाबा नहीं ले रहा है. నాకంటే ఇంకా ఎక్కువ చేసేవారు ఎవరో వచ్చారు, అందుకనే బాబా నన్ను ఉపయోగించుకోవటం లేదు. अच्छा ऑफर विदाउट एनी इच्छा बाबा को देने के लिए रेडी होंगे, इसलिए मुझे बाबा नहीं ले रहा है. ఏ కోరిక లేకుండా ఏది ఆశించకుండా ఎవరో వచ్చారు, అందుకనే నన్ను ఉపయోగించుకోవటం లేదు. तो मुझे भी ऐसे ही बनना है, तो मुझे फार्मूला भी चेंज करना पड़ता है. तो कैसे फार्मूला चेंज करना है, बाबा मुरली द्वारा कहता है. నేను కూడా అలా కావాలి అంటే నేను ఫార్ములాను ఉపయోగించుకోవాలి. ఆ ఫార్ములా ఏంటి అనేది బాబా మురళిలో చెప్తాడు. तो इसलिए बाबा कहते हैं बच्चे हर रोज मुरली सुनो, हर रोज मुरली सुनो, क्योंकि हर रोज बाबा का फॉर्मूला चेंज रहता है. అందుకనే బాబా ప్రతిరోజు మురళి వినండి, ప్రతిరోజు మురళి వినండి అంటాడు. ఎందుకంటే ప్రతిరోజు మురళి మారుతూ ఉంటుంది. ठीक है, तो बाबा को याद स्टार्टिंग में करना है. బాబా జ్ఞాపకాన్ని మొదట్లో చేయాలి. जब बाबा यूज करते हैं आपको स्मृति रहता है, याद करने का जरूरत नहीं रहता है. ఎప్పుడైతే బాబా మనం ఉపయోగించుకుంటున్నాడో అప్పుడు స్మృతి ఉంటుంది, అప్పుడు జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉండదు. लेकिन सदा आपका मन और बुद्धि बाबा के साथ कनेक्टेड रहना है. కానీ మన మనస్సు బుద్ధి మాత్రం సదా బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. भले भगवान भ्रकुटी में है या परमधाम में है, जहां भी है आपका मन बुद्धि उसके साथ कनेक्शन में रहना चाहिए. బాబా పరంధామములో ఉన్న, మన ప్రకృతి మధ్యలో ఉన్న, మన మనస్సు బుద్ధి మాత్రం ఆయనతో జోడించబడి ఉండాలి. अच्छा, ओके.